నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి అతిథులకు ఆహ్వానం. నేడు మహారాష్ట్రకు సీఎం కేసీఆర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు ఆహ్వానం. నేడు ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ, కీలక అంశాలపై చర్చ. తిరుమల అలిపిరి వద్ద శ్రీవారి భక్తులను చితకబాదిన పోలీసులు, చిత్రీకరిస్తున్న మీడియాపై కూడా దురుసు ప్రవర్తన. తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం, 2 కార్లు ఢీ, 2 మృతి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ముంబై వెళ్లనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్తో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సీఎం ఫడ్నవీస్ను కేసీఆర్ ఆహ్వానించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారీ భద్రత ఏర్పాటు చేశారు. వరంగల్ ఐజీ నాగిరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర సీఎంలు వస్తుండటంతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 4000 మంది పోలీసులతో కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ భద్రత పెంచారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. అమిత్ షాతో జగన్ పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. నీతి ఆయోగ్ సమావేశంలో జగన్ పాల్గొనున్నారు. కేసీఆర్ లాంటి పొలిటికల్ టెర్రరిస్టులు అందరూ ఓ మాఫియాలా తయారయ్యారని కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఈ పొలిటికల్ మాఫియా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి వారి నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నాయకత్వం సరిగ్గా లేకపోవడం వల్లే పార్టీ మారామన్న ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇదే అధ్యక్షుడిగా ఉన్నారని, మరి ఆయనను ఎందుకు బీఫామ్ అడిగారని భట్టి ప్రశ్నించారు. బీజేపీలోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొట్టిపారేశారు. బీజేపీ నేత రామ్ మాధవ్తో చర్చలు జరిపినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. రామ్ మాధవ్ ఎవరో తనకు తెలియదని వివరణ కూడా ఇచ్చారు. తాను గెలిచిన లోక్సభ పరిధిలో పర్యటిస్తుంటే తనపై కుట్రతో ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు. అయినా తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీలో చేరాల్సిన అవసరం అంతకంటే లేదని పేర్కొన్నారు. తాను కాంగ్రెస్ పార్టీతోనే ఉంటానని కూడా వెల్లడించారు. చనిపోతే కాంగ్రెస్ జెండా కప్పాలని తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పినట్లు స్పష్టం చేశారు. మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాలో సినిమా హీరో వరుణ్ తేజ్ కారుకు ప్రమాదం జరిగింది. కొత్తకోట మండలం రాయన్పేట స్టేజ్ దగ్గర నేషనల్ హైవే 44 జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా అదుపు తప్పి కారు బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వరుణ్ తేజకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ గ్రామంలో ఆదిలాబాద్ జిల్లా బీజేపీ ముఖ్య నాయకులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదిలాబాద్ జిల్లా ఎంపీ శ్రీ సోయం బాపురావు గిరిజనులను మోసం చేయవద్దు, రైతులకు నకిలీ విత్తనాలను అంటగడితే సహించేది లేదని, చిక్మన్ ప్రాజెక్టును పునరుద్ధరణ చేస్తానని, కూడా ఎడమ కాలువలు నిర్మించి రైతులకు సాగునీరు అందిస్తానని, అక్రమ వసూళ్లకు పాల్పడితే చర్యలు తీసుకుంటానని ఆయన అన్నారు. అమాయక ప్రజల వద్ద పార్టీల నాయకులు గాని ప్రజాప్రతినిధులు కానీ అక్రమ వసూళ్లకు పాల్పడితే ఏమాత్రం కూడా సహించనని అన్నారు. ఓటేసి గెలిపించి
గెలిపించినారు కాబట్టి మీతోటి మరి కనీసం మీరు ఓటేసినందుకు నేను ధన్యవాదాలు తెలపాలన్న ఉద్దేశంతో మరి ఇవాళ రావడం జరిగింది. మరి 17 తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు కూడా కొనసాగుతాయి కాబట్టి ఆ కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వరుసగా చిన్నపిల్లల మరణాలు జరుగుతున్నాయని కారణంతో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ సంఘాల నాయకులు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయ్ కుమార్ను సస్పెండ్ చేయాలని ధర్నా చేయడం జరిగింది. వెంటనే ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ధర్నాకు సంబంధించి మెడికల్ సూపరింటెండెంట్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆ సమయంలో ఉన్న డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, పై అధికారులకు నివేదిక పంపడం జరిగిందని, కానీ ఏ డాక్టర్ కూడా పసిపిల్లలను చంపాలని చూడరు. పరిస్థితి ప్రభావం వలన అలా జరిగి ఉండవచ్చు. నాది తప్పు ఉంటే తక్షణమే నన్ను సస్పెండ్ చేయవచ్చు అని అన్నారు. అదేవిధంగా ఆర్ఎంఓ, జిల్లా హాస్పిటల్ అధికారులు స్పందించి దీనిపైన తక్షణమే హామీ ఇచ్చి అటువంటి జరగకుండా ఆపాలని చెప్పేసి ఈరోజు హాస్పిటల్ ఎదుటనే విద్యార్థి విజయన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి సమస్యలను మనం చూసుకుంటే మొన్నటికి మొన్న ఒక వారం రోజుల క్రితమే ఇదే హాస్పిటల్ బోర్డు ఎదుట ఒక అమ్మాయి ఇక్కడ ప్రసవించడం జరిగింది. అదేవిధంగా నిన్నగాక మొన్న హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్ అయినటువంటి జయమ్మ మేడం గారి నిర్లక్ష్యం, అదేవిధంగా నర్సుల నిర్లక్ష్యం కారణంగానే ఒక అమ్మాయి శిశువు జన్మించిన తర్వాత మరణించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే 5 సంవత్సరాల పాప నిన్న హాస్పిటల్లో వైద్యం కోసం వస్తే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించి అట్లీస్ట్ తలకు దెబ్బ వదిలితే సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ రాయకుండా ఉండి ఈరోజు అమ్మాయికి చావు కారణమయ్యారు. రోజు చెప్తానే ఉన్నాం, డైలీ మార్నింగ్ ఉదయం లేస్తూనే హాస్పిటల్కి వస్తూ ఉన్నాం. లేస్తూనే హాస్పిటల్ సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అయ్యా, హాస్పిటల్ సమస్యలు పట్టించుకోండి. టీడీపీ ప్రభుత్వంలో కూడా ఒక గిరిజన మహిళకు అన్యాయం జరిగితే సాక్షాత్ ఇదే 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంటే విద్యార్థి యువజన సంఘాలు అమ్మాయికి న్యాయంగా పోరాటం చేయాలని చెప్పి చేస్తే అక్రమంగా అవినీతిగా 10 మంది పైన కేసులు బనాయించడం జరిగింది. ఎక్కడ తీసుకున్నారా చర్యలు? ఆ రోజు SC కేసు నమోదైంది ఇదే హాస్పిటల్ సూపరింటెండెంట్ విజయ్ కుమార్ పైన. చర్యలేవి. అదేవిధంగా ఇప్పుడు కూడా మాకు నూతన ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు నమ్మకం ఉంది. ఈ సమస్యను తక్షణమే పరిష్కారం చేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి డాక్టర్లను సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఇదివరకే చూసుకుంటే 9 గంటలకు డ్యూటీ చేయాల్సినటువంటి శ్రీనివాస డాక్టర్ గారు 10:15కు ఇక్కడ టిఫిన్ చేయడానికి వస్తారు. 10:15కు అక్కడ డాక్టర్లు వచ్చి ఎవరు పట్టించుకుంటారయ్యా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కావున తక్షణమే ఈ విధంగా డ్యూటీలో అలసత్వం వహిస్తున్నటువంటి డాక్టర్లను సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. దీనికి ప్రధాన కారణం హాస్పిటల్ సూపరింటెండెంట్ ఏవి ఎక్కడ ఏం జరుగుతున్నాయో పట్టించుకోకుండా ఆయా శాఖలకు సంబంధం నాకేం సంబంధం లేని చెప్పేసి చేతులు దులుపుకుంటూ ఉన్నాడు. కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సూపరింటెండెంట్ విజయ్ కుమార్ను హాస్పిటల్ నుంచి సాగనంపాలి. నిర్లక్ష్యం వచ్చిన డాక్టర్లను సస్పెండ్ చేయాలి. లేకపోతే విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కలిసి వచ్చిన ప్రజా సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఏదానంది.
అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ సిబ్బంది మానవత్వాన్ని మరిచి విధులు నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన చెంగల్పట్టు గ్రామం పెళ్లి బృందంలోని ఒక భక్తుడు ఒక పొగాకు ప్యాకెట్ను తిరుమలకు తీసుకొస్తుండగా అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తనిఖీ అనంతరం పొగాకు ప్యాకెట్ను తీసి చెత్తబుట్టలో వేశారు. తిరిగి చెంగల్పట్టు గ్రామానికి చెందిన ఢిల్లీ బాబు తిరిగి ప్యాకెట్ను తీసుకునే సమయంలో ఘర్షణ మొదలైంది. అది గమనించిన ఢిల్లీ బాబుతో వచ్చిన భక్తులు సర్ది చెప్పి బస్సు ఎక్కే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న వారందరూ ఒక్కసారిగా భక్తునిపై పిడిగుద్దులు వర్షం కురిపించారు. ఇంతలో అక్కడ వీడియో తీస్తున్న వారిని సైతం లెక్క చేయకుండా చితకబాదుతూ ఈడ్చుకెళ్లారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజున రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారు తెప్పలలో విహారిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా స్వామివారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి అర్చనాది కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో స్వామివారి ఉత్సవాలకు శాస్త్రోత్సంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సుగంధ పుష్పాలు బంగారు ఆభరణాలు వస్త్రాలతో శోభయమానంగా అలంకరించి తెప్పలపై ఆసీనులు చేశారు. సర్వ అలంకరణ శోభితుడైన కృష్ణస్వామి వారు ఉభయ దేవరులతో కలిసి పుష్కరిణిలో తెప్పలపై 3 పర్యాయాలు విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ ఝాన్సీ రాణి, ఏఈఓ సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్లు కుమార్, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. డ్యూటీ నేమని చెప్పి చేసుకుంటారు. పెద్ద కొడుపుగల్ మండలం బేగంపూర్ విఆర్ఓ బత్తిని శంకర్ పట్టా మార్పిడి కోసం ఓ రైతు నుండి 8,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీపీ డీఎస్పీ ప్రసన్నరాణి విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని బేగంపూర్ గ్రామానికి చెందిన పుట్టాల అంబయ్య గత కొన్నేళ్ల క్రితం భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమికి సంబంధించి పట్టా పాస్ పుస్తకం ఆర్డర్ కాపీ కోసం అంబయ్యను 15,000 రూపాయల లంచం డిమాండ్ చేయగా అంబయ్య తమను ఆశ్రయించారని తెలిపారు. అంబయ్య తాను 8,000 రూపాయలు ఇస్తామని తెలపడంతో విఆర్ఓ నివాసం ఉంటున్న బిచ్కుందా మండలం కేంద్రానికి వెళ్లి డబ్బులు ఇస్తుండగా తాము పట్టుకున్నామని డీఎస్పీ వివరించారు. అంతేకాక ఎవరైనా అధికారులు లంచం కోసం వేధిస్తే 9440446155 టోల్ ఫ్రీ నెంబర్ 1604 నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ దాడులలో సిఐలు పవన్, శంకర్ రెడ్డి, శివకుమార్ సిబ్బంది పాల్గొన్నారు.
బేగంపూర్ విలేజ్ విఆర్ఓ పత్తిని శంకర్ పుట్టల అంబయ్య అనే వ్యక్తి దగ్గర నుండి 8,000 లంచం తీసుకుంటందుకు మాకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. పుట్టల అంబయ్య మాకు కంప్లైంట్ ఇచ్చారు. దాని ప్రకారం 1994లో కొంత ల్యాండ్ పర్చేస్ చేశారు బేగంపూర్ విలేజ్లో. అది అన్రిజిస్టర్డ్ సేల్ డాక్యుమెంట్ ద్వారా పర్చేస్ చేశారు సాదా బైనామా ద్వారా. సో దాన్ని రెగ్యులరైజ్ చేయించుకోవడానికి అప్లికేషన్ పెట్టుకున్నారు ఆర్డీఓకి. రెగ్యులరైజ్ అయిపోయింది. పట్టాదార్ పాస్బుక్స్ కూడా ఇష్యూ చేశారు. ప్రొసీడింగ్స్ కూడా ఇష్యూ చేశారు. దానికి సంబంధించి ఆ పట్టాదార్ పాస్బుక్స్ హ్యాండ్ ఓవర్ చేశారు కంప్లైంట్ గారు. కానీ ప్రొసీడింగ్స్ మాత్రం హ్యాండ్ ఓవర్ చేయలేదు. అది హ్యాండ్ ఓవర్ చేయడానికి 15,000 డిమాండ్ చేశారు లంచం. ఫైనల్గా 8,000కి ఒప్పుకున్నారు ఇవ్వడానికి. ఈరోజు ఆ డబ్బులు తీసుకుంటే మనం పట్టుబట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా అలోపతి మందులు అమ్ముతున్న ఓ ఆర్ఎంపీ డాక్టర్ క్లినిక్ను డ్రగ్ కంట్రోలర్ అధికారులు సీజ్ చేసిన సంఘటన కుతుబ్లాపూర్ నియోజకవర్గం మల్లంపేట్ గ్రామంలో చోటు చేసుకుంది. कंपल्सरी రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డు పైన 2 కార్లు ఢీకొన్నాయి. కారులో ఉన్న 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కాలపల్లి గ్రామానికి చెందిన మాధవరెడ్డి, ఎల్బీ నగర్కు చెందిన జైపాల్ రెడ్డిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూర్యాపేట పరిధిలోని దురాస్పల్లి సమీపంలో హిందుస్థాన్ పెట్రోలియం సంస్థకు చెందిన డీజిల్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. డీజిల్ మొత్తం నేలపాలు కావడంతో ఇంధనం కోసం జనం బారులు తీరారు. ట్యాంకర్ దురాస్పల్లి నుండి సూర్యాపేటకు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. డ్రైవర్ ప్రమాదం నుండి త్రుట్టిలో బయటపడ్డాడు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో ఏబీవీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందాడి శ్రీరాములు మాట్లాడుతూ మహేశ్వరం మండలం పరిధిలో ఉన్న గుర్తింపు లేని పాఠశాలను రద్దు చేసి తొలగించాలని, అదేవిధంగా నిరుపేద విద్యార్థులకు 25% ఉచిత విద్యను పూర్తిగా మర్చిపోయారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వానవాస్ జిల్లా కన్వీనర్ దేవేందర్, ఏబీవీపీ శివ, సుధీర్, మహేందర్, రవి, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసినటువంటి కార్యకర్త సోదరులందరూ కూడా ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే విద్యా సంవత్సరం ప్రారంభం నుండే ఒక ఫీజుల కోతల వ్యాపారంగా మొదలుపెట్టినటువంటి ప్రైవేట్ పాఠశాలలపై ఖండిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలను కుంగదొక్కుతూ ప్రైవేట్ పాఠశాలను ఒక వ్యాపార మహాఖండంగా ఈరోజు పైకి తీసుకెళ్తున్నటువంటి యొక్క ప్రభుత్వానికి సిగ్గుచేటు అయ్యేలా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రానున్న రోజుల్లో బుద్ధి చెప్పబోతుంది. ఏదైతే ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయో కనీస వసతులు లేకుండా వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అడ్డు లేవు, ఎవరు లేరు అని చెప్పేసి ఇష్టారాజ్యంగా ఫీజుల దోపిడీని, అదేవిధంగా ఉన్నటువంటి విద్యార్థులలో 10% పెంచాల్సినటువంటి ఫీజులు
సంవత్సరానికి 30 నుండి 40 నుండి 50% ఫీజులను విద్యార్థులకు పెంచి ఒక భారంగా చేస్తా ఉన్నది ఈరోజు. అదేవిధంగా తోకల పేరుతో అంటే టెక్నో ప్లే స్కూల్ అన్న పేర్లతో తోకలు పెట్టుకొని ఈరోజు విద్యా వ్యవస్థను ఆకర్షిస్తూ ప్రజలను ఆకర్షిస్తూ అడ్మిషన్లు తీసుకొని ఒక వ్యాపారంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలను చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా మహేశ్వరం ఏబీపీ శాఖ నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కల్పిస్తున్నటువంటి పర్మిషన్లు కావచ్చు, లేకపోతే వివిధ రకాలైన అనుమతులు కావచ్చు, పూర్తిగా ఏదైతే పాఠశాలలకు లేవో వాటన్నిటిని కూడా తక్షణమే ఈ యొక్క అధికారులు తొలగించాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తాము. ఎల్బీ నగర్ నాగోల్లోని సాయినగర్ నాగార్జున స్కూల్ భవనం నుండి పడి 10వ తరగతి విద్యార్థిని మృతి చెందడం పలువురిని కలిచివేసింది. వాళ్ళు మాకు ఫోన్ చేసిరండి, పాప ఇట్లా కళ్ళు తిరిగి పడిపోయిందండి, రండి కంప్లైంట్ చేసినాము అని. అంటే కంప్లైంట్ కళ్ళు తిరిగి పడిపోతే కంప్లైంట్లు ఎందుకు ఇస్తారు సార్ అని అంటే, మీరు రండి సార్ కంప్లైంట్ ఉందని చెప్పారండి. ఇక్కడికి వచ్చిందని చూసిన తర్వాత అసలు ఆమె 4th ఫ్లోర్ మీదకి వెళ్ళి రైలింగ్ కూడా లేదంట. ఆమె 10th క్లాస్ ఉంటుంది, 10th క్లాస్ 4th ఫ్లోర్లో పెట్టిరంట. 10th క్లాస్ 4th ఫ్లోర్లో నుంచి ఆమె బయటకు వస్తే అది స్లిప్ అయిపోయి కింద పడిపోయింది. రైలింగ్ కూడా లేదనమాట 4th ఫ్లోర్లో, ఏం లేదు, స్లిప్ అయిపోయి పడిపోయింది. అసలు యాక్చువల్గా అక్కడక్కడనే చచ్చిపోయి ఉండొచ్చు నాకు తెలిసి. ఇక ఈడికి వచ్చినాక అదన్నారు ఇదన్నారు ఏదో ఒకటి మాట్లాడుతారు. సీడు ప్రిన్సిపల్ గారు ఏమో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చనిపోయింది, పడిపోయిందండి, ఇట్లా దెబ్బలు తాకినాయి, కాళ్ళు చేతులు డ్యామేజ్ అయ్యాయని చెప్తున్నారు. కానీ అదంతా ఏం లేదు. అసలు 10th క్లాస్ రూమ్ దగ్గర నుంచి ఆమె పాప పడిపోయింది. వాళ్ళు స్కూల్లో సరిగ్గా రైలింగ్ అవన్నీ ఏర్పాటు చేయకపోవడం వల్లనే ఆమె కింద పడి అక్కడికక్కడే చచ్చిపోయింది. కాకపోతే ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు చచ్చిపోయిందని చెప్తున్నారు. వివిక అండి, NVVK నాగార్జున స్కూల్ సాయినగర్ నాగోల్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి అతిథులకు ఆహ్వానం. నేడు మహారాష్ట్రకు సీఎం కేసీఆర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు ఆహ్వానం. నేడు ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ, కీలక అంశాలపై చర్చ. తిరుమల అలిపిరి వద్ద శ్రీవారి భక్తులను చితకబాదిన పోలీసులు, చిత్రీకరిస్తున్న మీడియాపై కూడా దురుసు ప్రవర్తన. తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం, 2 కార్లు ఢీ, 2 మృతి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.